ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఈరోజు అటు కొమరవెల్లి మండలం గురువన్నపేటలో జరిగినటువంటి అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుల్ని కఠినంగా శిక్షించాలనే ప్రధాన డిమాండ్ మేరకు కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున ఆ కుర్మ సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ప్రజలు ఆందోళన నిర్వహించారు. పోలీసులు తక్షణమే ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు దిగిన పరిస్థితి. ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిందితుని పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, బతుకమ్మ పండుగ సందర్భంగా ఈరోజు పలు ప్రభుత్వ పాఠశాలల్లో మహిళలు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలతో ఆటలాడడం జరిగింది. అందులో భాగంగా రంగదాంపల్లి హై స్కూల్లో ఉపాధ్యాయులు కలిసి అక్కడ బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు విద్యార్థులతో కలిసి. ఇక మరో ముఖ్యమైన వార్త, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి నిన్న రాత్రి చిట్కుల్ పటంచెరు మండలం చిట్కుల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో బస చేశారు. అక్కడ విద్యార్థులతో కలిసి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అక్కడే ఆ రోజు రాత్రి గడిపినటువంటి పరిస్థితి. హాస్టల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ మిగతా విషయాలపైన ఆమె ఆరా తీశారు. హాస్టళ్ల పనితీరుపై ఆమె పూర్తిగా అవగాహన కల్పించుకొని భవిష్యత్తులో హాస్టల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసే విధంగా ఆమె చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, మెదక్ జిల్లాకు సంబంధించి రామాయంపేట శివారులో ఒక హాస్టల్ వద్ద పెద్ద కొండ చిలువ కనిపించింది. అది స్థానికుల్ని భయాందోళనకు గురిచేసింది. సుమారు 3 మీటర్ల పొడవు ఉన్నటువంటి కొండ చిలువ ఆ ప్రాంతంలో రాత్రిపూట సంచరించడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు అటు ఫారెస్ట్ అధికారులకు వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సూచించడం జరిగింది.